తిరుపతిలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల పనితీరును స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. ముఖ్యంగా స్విమ్స్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న క్యాంటీన్ను సందర్శించి అక్కడ అందుతున్న సేవలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ భోజనం చేస్తున్న సామాన్య ప్రజలు, రోగుల బంధువులతో ఎమ్మెల్యే మాట్లాడారు. భోజనం చాలా బాగుందంటూ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల స్పందన చూసి ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పేద ప్రజల ఆకలి తీర్చాలనే సంకల్పంతో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కావాల్సినంత పెడుతున్నారా? భోజనం సాంబార్ కూడా ఇస్తున్నారా? ఏమి ఇబ్బంది లేదు. ఎంతమంది వస్తున్నారు? 1500 ప్రసాదం సరిపోతుంది. టోకన్ మీకు ఇచ్చేది 1500. చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ జై చంద్రబాబు నాయుడు. రైస్ మెత్తగానే ఉందా? కర్రీ బాగుందా? ఒక కర్రీ, సాంబార్. తిరుపతి నగరంలో అన్నా క్యాంటీన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నామకరణంతో అన్నా క్యాంటీన్లు అప్పటి నుంచి కూడా జరగడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఈ అన్నా క్యాంటీన్లంతా కూడా మూసేసి షాప్ రూములు వాళ్ళ బినామీలు క్యాంటీన్లు, సొంత క్యాంటీన్లు పెట్టుకోవడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా ఎన్డీఏ కూటమి ఏర్పాటు అయిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం జరిగింది. ఒక రోజుకు ఒక అన్నా క్యాంటీన్లో దాదాపు 500 మంది ఉదయము, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల 5 రూపాయలకు, ఒక పూటకు 5 రూపాయల చొప్పున 3 పూట్లకు 15 రూపాయలతో ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అన్నా క్యాంటీన్లలో దాదాపు 1500 నుంచి 2000 మంది వరకు భోజనాల వసతి కల్పించిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ అన్నదానం కూడా ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనం, పప్పు, సాంబారు, రసము, పెరుగు, ఆవకాయ ఇవన్నిటితో చేసి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి దక్కిందనే తెలియజేసుకుంటూ, మన తిరుపతి పట్టణంలో 4 అన్నా క్యాంటీన్లు ఉంది. దాదాపు 6000 నుంచి 8000 వరకు, 8000 మంది వరకు ప్రతిరోజు ఈ అన్నా క్యాంటీన్లలో ఇటు పలమనేరు నుంచి వస్తున్నారు, ఇటు మదనపల్లి నుంచి, ఇటు కావలి, నెల్లూరు అని తిరుపతి ప్రధాన కేంద్రం. తిరుపతి నగరంలో